ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు మనం ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ప్రీవియస్ పేపర్స్ విత్ కీస్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. జనరల్గా ఈ ప్రీవియస్ పేపర్స్ అనేవి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఎంతవరకు యూజ్ అవుతాయంటే రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో గెస్ చేయడానికి, అంటే ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుందో మనకు ఒక అవగాహన రావడానికి, నెక్స్ట్ ప్రాక్టీస్ పర్పస్కి మాత్రమే ఈ ప్రీవియస్ పేపర్స్ అనేవి మనకు యూజ్ అవుతాయి. అంతేకాని ప్రీవియస్ పేపర్స్ అడిగిన క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ అని అవే రిపీట్ అవుతాయని చెప్పి బ్లైండ్గా వాటిని బైహార్ట్ చేసే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఓకే, సో ఇక్కడ ప్రీవియస్ పేపర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ సెర్చ్ బార్ ఓపెన్ చేసి ఏపీపీఎస్సీ అని సెర్చ్ చేయండి. సో ఇలా సెర్చ్ చేసినప్పుడు డిస్ప్లే అయిన లింక్స్లో ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ psc.ap.gov.in అని ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ కాగానే మీకు 3 బ్లాక్స్ కనిపిస్తాయి. ఫస్ట్ బ్లాక్ ఏమో ఏపీపీఎస్సీ వెబ్సైట్ అని ఉంటుంది, నెక్స్ట్ బ్లాక్ ఏమో డైరెక్ట్ రిక్రూట్మెంట్ OTPR అని ఉంటుంది, థర్డ్ బ్లాక్ ఏమో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్. వీటిలో మనం ఫస్ట్ బ్లాక్ మీద క్లిక్ చేయాలి, ఏపీపీఎస్సీ వెబ్సైట్. సో క్లిక్ చేస్తే ఈ ఏపీపీఎస్సీ వెబ్సైట్ యొక్క మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ మెయిన్ పేజ్లో మొత్తం 2 వేస్లో మనం ప్రీవియస్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అప్రోచ్ ఏంటంటే ఈ వెబ్సైట్లో డౌన్కి స్క్రోల్ చేస్తే మీకు వర్టికల్గా బ్లూ కలర్ బటన్స్ కనిపిస్తున్నాయి చూడండి. చైర్మన్ మెసేజ్ అని, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని, డిపార్ట్మెంటల్ టెస్ట్ అని ఇలా బటన్స్ కనిపిస్తున్నాయి కదా. వీటిలో మనకి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అనే బటన్ ఉంటుంది. ఈ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ 2008 నుంచి రీసెంట్గా టైం వరకు ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామ్స్ యొక్క ప్రీవియస్ పేపర్స్ స్కాన్డ్ కాపీస్ ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయి. జూనియర్ లెక్చరర్స్ అని, టెక్నికల్ అసిస్టెంట్స్ అని, అసిస్టెంట్ ఇంజనీర్స్ అని, డిప్యూటీ సర్వేయర్స్ అని, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, పంచాయతీ సెక్రటరీస్, నెక్స్ట్ అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. కానీ వీటితో ప్రాబ్లం ఏంటంటే ఇవి జస్ట్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ అనమాట. అంటే క్వశ్చన్ పేపర్స్ యొక్క స్కాన్డ్ కాపీస్ మాత్రమే ఉంటాయి, ఇక్కడ కీస్ అవైలబుల్ ఉండవు మనకి. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. 2017లో కండక్ట్ చేసిన గ్రూప్ 1 ఎగ్జామ్ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ పేపర్ అనమాట ఇది. ఓకే, సో ఇలా డౌన్లోడ్ చేసుకుని మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో మరి ఇక్కడ ఆన్సర్స్ ఉండవు కదా, మరి ఆన్సర్స్ ఎలా దొరుకుతాయి మనకంటే మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఏపీపీఎస్సీ వెబ్సైట్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ హోమ్ పేజ్లో ఆంధ్రప్రదేశ్ మ్యాప్ కనిపిస్తుంది కదా, ఈ మ్యాప్ కింద ఒక పర్పుల్ కలర్ బటన్ ఉంటుంది, కీస్ అండ్ అబ్జెక్షన్స్ అని చెప్పి. ఈ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఏపీపీఎస్సీ రీసెంట్గా కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామ్స్ యొక్క కీస్, అఫీషియల్ కీస్ ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తూ కనిపిస్తాయి అన్నమాట. ఓకే, సో వీటిలో మనం కావాల్సిన ఎగ్జామ్ యొక్క కీస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నా సజెషన్ ఏంటంటే మీకు ఈ గ్రూప్ 2 ప్రిపరేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీనింగ్ టెస్ట్కి మనం ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి. స్క్రీనింగ్ టెస్ట్కి ఉన్న సబ్జెక్ట్స్ ఏంటో మనకు తెలుసు. మెంటల్ ఎబిలిటీ ఉంది, జాగ్రఫీ ఉంది, నెక్స్ట్ హిస్టరీ ఉంది, సో ఇండియన్ సొసైటీ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది. సో ఈ సబ్జెక్ట్స్కి రిలేటెడ్గా ఏ పేపర్ ఉన్నా సరే అది గ్రూప్ 2నే కానవసరం లేదు, ఇంకా రిమైనింగ్ ఎగ్జామ్స్కి సంబంధించిన పేపర్స్ కూడా మనం డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆన్సర్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రతి ఎగ్జామ్లోనూ కంపల్సరీ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనే టాపిక్ ఉంటుంది. సో ప్రతి ఎగ్జామ్కి సంబంధించి మీరు మెంటల్ ఎబిలిటీ టాపిక్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు హిస్టరీకి సంబంధించి, నెక్స్ట్ ఈ ఇండియన్ సొసైటీకి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి ఏమైనా సబ్జెక్ట్స్ కానీ మీకు అవైలబుల్ దొరికితే అవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. మనకి గ్రూప్ 2 చూద్దాం, గ్రూప్ 2 డౌన్లోడ్ చేసి చూద్దాం ఒకసారి. గ్రూప్ 2 కావాలంటే మీరు కంప్లీట్గా డౌన్కి వచ్చేయండి. కంప్లీట్గా డౌన్కి వచ్చేసి స్లోగా పైకి మూవ్ అవుతూ ఉంటే మీకు ఇది పంచాయతీ సెక్రటరీస్ పేపరు, దీనిపైన గ్రూప్ 2 పేపర్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం 3 కీస్ కనిపిస్తూ ఉంటాయి. ఇనీషియల్ కీ అని, రివైజ్డ్ కీ అని, ఫైనల్ కీ అని. ఈ 3 కీస్లో ఏది డౌన్లోడ్ చేసుకోవాలని కన్ఫ్యూజన్ వస్తుంది. యాక్చువల్లీ ఈ 3 కీస్కి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయగానే వితిన్ 4 or 5 days ఇనీషియల్ కీ రిలీజ్ చేస్తారు. ఆ ఇనీషియల్ కీలో ఏమైనా తప్పులు ఉంటే మనం అబ్జెక్షన్స్ రైజ్ చేసుకోవచ్చు. అంటే వాడు ఇచ్చిన ఆన్సర్ రాంగ్ అనుకుంటే, ఆ కీలో ఇచ్చిన ఆన్సర్ రాంగ్ అనుకుంటే మనం ఏదైనా ఒక ప్రూఫ్ తోటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అకాడమీలో దీనికి సంబంధించి ఈ ఆన్సర్ ఉంది సార్ అని చెప్పి ఒక స్క్రీన్ షాట్ కానీ ఫోటో కానీ తీసి మనం అబ్జెక్షన్ ఫైల్ చేసుకోవచ్చు. సో అలా అబ్జెక్షన్స్ ఫైల్ చేసుకున్నప్పుడు ఆ అబ్జెక్షన్స్ ఆధారంగా వాళ్ళు రివైజ్కి రిలీజ్ చేస్తారు. మన అబ్జెక్షన్స్ కరెక్టే అనుకుంటే రివైజ్కి రిలీజ్ చేస్తారు. ఆ రివైజ్కి కూడా మనం చెక్ చేసుకుని వాటిలో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకుంటే మళ్ళీ అబ్జెక్షన్స్ ఫైల్ చేసుకోవచ్చు. సో ఈసారి కూడా వాళ్ళ అబ్జెక్షన్స్ కన్సిడర్ చేసి ఫైనల్కి రిలీజ్ చేస్తారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే గ్రూప్ 2 ఇనీషియల్కి ఎప్పుడు రిలీజ్ అయిందంటే 9th May 2019 రిలీజ్ అయింది.
తర్వాత దాన్ని అబ్జెక్షన్స్ వాళ్ళు స్వీకరించి రివైజ్డ్కి ఎప్పుడు రిలీజ్ చేశారంటే 5th July 2019 రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఈ రివైజ్డ్కి మీద కూడా అబ్జెక్షన్ తీసుకొని ఫైనల్కి 25th July 2019 వాళ్ళు ఫైనల్కి రిలీజ్ చేశారు. సో ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఈ ఇనీషియల్ కీలోను రివైజ్డ్ కీలోను కూడా మిస్టేక్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ పేజ్ మొత్తంలో మీరు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కూడా ఫైనల్ కీనే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మనం 31st December 2018 రిలీజ్ అయిన Group 2 నోటిఫికేషన్కి సంబంధించి ఫైనల్ కీని మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇలా డౌన్లోడ్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే సింపుల్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో ఉంటాయి అనమాట. 4 ఆప్షన్స్ ఉండవు. 4 ఆప్షన్స్ కావాలంటే మనం ఇంతకుముందు చూసాం కదా, స్కాన్డ్ కాపీస్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి మనం కంప్లీట్ ప్రీవియస్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన ఆన్సర్స్ కావాలంటే మనం ఈ కీస్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది Group 2కి సంబంధించిన స్క్రీన్ టెస్ట్. అంటే దగ్గర 150 క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో. ఓకే, ఇది 150 క్వశ్చన్స్. ఈ 150 క్వశ్చన్స్లోనూ మనం చూడాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ మనం చెక్ చేసుకుని వాటిని ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా హిస్టరీ జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనం చెక్ చేసుకుని ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, సో ఇదే విధంగా మనం రిమైనింగ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని ఎస్పెషల్లీ ఈ మ్యాథ్స్ అంటే మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన టాపిక్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్లోనూ ఉంటాయి. ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్స్ మనకి ఈక్వలెంట్ సబ్జెక్ట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్.